హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను నా గోల్డ్ కలెక్షన్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఇదే నా గోల్డ్, ఇదేమో బ్లాక్ బీడ్స్. ఇంకా ఈరోజు నా దగ్గర ఏమేమి గోల్డ్ ఉంది ఏంటి అని అంతా మీకు ఫుల్ వీడియో చూపిస్తా. వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, ఇక్కడైతే ఇప్పుడు నేను గోల్డ్ ఓపెన్ చేస్తున్నా. ఇంకా ఇదే అనమాట నా గోల్డ్. ఇది వచ్చేసి కాసుల పేరు అనమాట. నా పెళ్ళికి మా అమ్మ వాళ్ళు పెట్టిర్రు. ఇదంటే నాకు మస్తు ఇష్టం. ఈ చైన్ ఒక్కటి, ఈ లాంగ్ చైన్ ఒక్కటి వేసుకుంటే మాత్రం ఫేస్లో ఎక్కడ తెలియని గ్లో అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నేను మొత్తం తీసి చూపిస్తాను ఒక్కసారి, ఒక నిమిషం. కాసుల పేరు ఇదైతే ఇక్కడ లక్ష్మీదేవి ఫోటో కూడా వచ్చింది చూడండి. నేను మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. ఇంకా నేనైతే ఎక్కడన్నా మ్యారేజ్ ఉన్నప్పుడే అయితే నేను ఈ రెండు ప్రిఫర్ చేస్తాను. లేదంటే ఇక చిన్న చిన్న ఫంక్షన్ ఉన్నప్పుడు ఓన్లీ లాంగ్ హారమే ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా. ఓన్లీ ఇది ఒక్కటే వేసుకుంటే మాత్రం ఫేస్లో చాలా చాలా గ్లో వస్తుంది. ఇదే నా ఫేవరెట్. యాక్చువల్లీ ఒకసారి ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నా. ఇక్కడ కొంచెం నల్లగా మార్క్ ఉంది కదా, ఇది ఏంటి అంటే నేను మా మామ పెళ్ళిలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇది తెగిపోయింది. ఇక్కడ చూడండి, క్లారిటీగా చూపిస్తున్నా. ఇక్కడ మార్క్ ఉంది కదా నల్లగా, ఇదైతే తెగిపోయింది. యాక్చువల్లీ నేను చూసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే అప్పుడే పోతుండే ఇది. ఇంకా అయితే నేను చాలా భయపడ్డా. ఇంకా ఇది మొత్తం మళ్ళీ కరిగించి మళ్ళీ చేయించాలేమో అని చెప్పి చాలా భయపడ్డా. కానీ గోల్డ్ షాప్కి తీసుకెళ్తే మాత్రం ఆయన ఇప్పుడైతే ఏం అవసరం లేదు, తర్వాత మళ్ళీ ఇంకోసారి ఒకవేళ తెగిపోయిందనుకో అప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది చేయడానికి అని చెప్పేసి ఈ రెండు అతుకుబెట్టి ఏదో చేసిండు ఆయన. ఇంకా ఇదే అనమాట నా లాంగ్ కాసుల పేరు అండ్ షార్ట్ కాసుల పేరు. ఇంకా ఇది వచ్చేసి ఎన్ని ఉంటుంది అంటే 5 తులాలు ఉంటుంది. ఇది వచ్చేసి కాసుల పేరు లాంగ్ది. 5 తులాలు ఉన్నా కానీ ఇది కొంచెం లైట్ వెయిటే ఉంది, అంత ఏం బరువు లేదు. ఇదేమో 3 తులాలు ఉంటుంది షార్ట్ది. ఇది కూడా చాలా లైట్ వెయిటే ఉంది. ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇవేమో మ్యాట్ నీళ్ళు అనమాట. ఇదేమో బుట్టాలు. ఈ బుట్టాల సైజ్ ఏమో చిన్నగా వచ్చింది. ఈ బుట్టాలు నేను పెళ్ళికి అండ్ నెక్స్ట్ ఇంకా వ్రతం ఉంటుంది కదా, వ్రతానికి తప్ప ఇంకా నేను మళ్ళీ ఎప్పుడు పెట్టుకోలే ఈ బుట్టాలు. ఎందుకంటే ఇంకా నా చెవులకి కమ్మలకి అసలు సైజు సెట్ అవ్వదు. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. నేనైతే పెద్దవే యూజ్ చేస్తా. మనకి ఎంత గోల్డ్ ఉన్నా మనం రోల్డ్ గోల్డ్ అయితే కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. ఇంకా నేనైతే ఇవి అస్సలు యూజ్ చేయను, అట్లానే పెట్టేసిన. ఎందుకంటే నాకు పెద్ద పెద్ద బుట్టాస్ అంటేనే ఇష్టము. ఇది బుట్ట కూడా చిన్నగా వచ్చింది, చూపిస్తాను నేను ఒకసారి. మరి ఇంత చిన్న బుట్ట వచ్చింది, డిజైన్ మాత్రం బాగుంది అండ్ కాసుల పేరుకి సెట్. మనకి ఎంత గోల్డ్ ఉన్నా మనం రోల్డ్ గోల్డ్ అయితే కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. అందుకే నేను ఇంకా ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా నేను ఈ కమ్మల్ని మొత్తం అవాయిడ్ చేసేస్తాను. రోల్డ్ గోల్డ్ కమ్మలో పెట్టుకుంటా బుట్టాలు. అవి కొంచెం పెద్దగా ఉంటాయి, ఇవేమో చిన్నగా ఉంటాయి కాబట్టి ఇవి మొత్తం అవాయిడ్ చేసేస్తాను నేను. ఇంకా ఈ 4 వచ్చేసి సెట్ అనమాట. లాంగ్ హారం, షార్ట్ హారం, మ్యాట్నీలో కమ్మలు, ఈ 4 సెట్. ఈ హారము కొంచెం ఇక్కడ బూజు వచ్చింది. అసలు ఎందుకు వస్తుంది తెలుసా? గోల్డ్కి బూజు ఎందుకు వస్తుందో ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి, నాకు తెలియదు ఇది. మ్యాట్నీలు కూడా నాకు చాలా బాగుంటుంది పెట్టుకుంటే, కానీ నేనే యూజ్ చేయ మ్యాట్నీలు ఎక్కువగా. కానీ అన్నీ ఈ హారాలు మ్యాట్నీలు బుట్ట వేసుకుంటే ఇంకా ఫేస్లో మొత్తం ఫుల్ గ్లోయింగ్గా ఇదే మ్యాట్నీ. ఇంకా సేమ్ అన్నీ సెట్. ఇంకా ఇక్కడ నా బ్లాక్ బీడ్స్ అనమాట, చైన్, బ్లాక్ బీడ్స్ చైన్. ఇంకా ఇదే నల్ల పూసల చైన్. ఇంకా ఇది కూడా 2.5 ఉంటుంది, 2 తులాలన్నర ఉంటుంది ఇది కూడా. ఇది కూడా నాకు ఫేవరెటే. ఇంకా ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న పండుగలు ఉన్నప్పుడు అయితే ఇది నేను యూజ్ చేస్తాను. ఇంకా ఈ కమ్మలు ఎన్ని తులాలో చెప్పలేదు కదా, ఈ కమ్మలు వచ్చేసి తులం ఉంటాయి. ఈ 2 కలిపి తులం ఉంటాయి. ఇదేమో 2 మ్యాట్నీళ్ళు కలిపి 1/2 తులం ఉంటుంది. ఇంకా ఇదే నా గోల్డ్. ఇది మొత్తం ఇంకా ఇంతే నా గోల్డ్ కలెక్షన్. నా పెళ్ళికి పెట్టిన గోల్డ్ ఇది.
ఇంకా నా పెళ్ళి శారీ కలెక్షన్స్ కూడా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను అది కూడా వీడియో పెడతా, ఫుల్ వీడియో నా పెళ్ళి శారీస్వి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.